కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారానికి 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు అంగన్వాడీలు మండపేట పట్టణంలోని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, తోట త్రిమూర్తులు కార్యాలయాలను ముట్టడించారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్లకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దారుణమన్నారు. రాబోయే టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపారు. అనంతరం పలువురు అంగన్వాడీలు మాట్లాడుతూ గత 16 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. రేపటి నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండపేట ప్రాజెక్ట్ అంగన్వాడీ కార్యకర్తలంతా పాల్గొన్నారు. ఆయన ఎక్కడ కూడా సిగ్గుపట్టలేదు. ఖచ్చితంగా అప్పుడు తర్వాత స్థానాల భద్రం కొట్టడం అనేది ఎక్కడ అది వినలేదు. అసలు ఆలోచన రాదు ఎవరికి కూడా. అటువంటిది తప్పుడు ఆలోచన కూడా ఆయన కలిగి మరి ఈవేళ ఇంత ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అందరినీ రోడ్డు మీద 17వ రోజు 16వ రోజు 16 రోజుల నుంచి మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడతా మరి ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే చాలా దారుణం. పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున మీకు సంఘీభావం మరలా ప్రకటిస్తున్నాం. ఏమైనా ఈ యొక్క పోరాటంలో ఎవరికైనా ఇబ్బంది జరిగితే 2 నెలలు ఇబ్బంది తప్పదు. కాబట్టి ఇబ్బంది జరిగితే మళ్ళీ వెంటనే వాళ్ళని మళ్ళీ మరి యథా పరిస్థితుల్లోకి, అంటే ఎవరైతే ఏ ఉద్యోగం చేయాలో అదే రకంగా చేయించే బాధ్యత నాది. అదే రకంగా రేపు మన కొత్త ప్రభుత్వం రాగానే ఈ లోపల తీరిస్తే నాకైతే నమ్మకం లేదు తీరుస్తారని, కానీ తీర్చాలని చెప్పి ఆశిద్దాం. ఎప్పుడు కూడా మనం ఆశాజీవులం ముందు అవుతాను ఆశిద్దాం. ఖచ్చితంగా మాత్రం ఎలక్షన్ అవ్వగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చేత న్యాయం చేసే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం అమ్మా. అదేవిధంగా ఒకవేళ తిరగపోయినా మీ ఉద్యోగాలు మీకు ఇచ్చేటువంటి బాధ్యత నాదని బాధ్యత వహిస్తూ, అదేవిధంగా మీకు 2 సార్లు మద్దతు ఇచ్చాను, ఇంకెప్పుడు మద్దతు ఇస్తూనే ఉంటాను, మీ వెంట నేను ఉన్నానని చెప్పిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మన కరతాళ ధనుల ద్వారా గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మనం వచ్చింది కూడా ఈ ప్రాజెక్టులోనే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మనం అందరం కూడా వచ్చాం. కాపిలేశ్వరం, రాయవరం ఇవన్నీ కూడా 6 ప్రాజెక్టులు మనం ఈ ప్రభుత్వ హయాంలో వచ్చాం. తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వ హయాంలో మనం జీతాలు పెంచుకుంటామని ఆశతో మేమైతే ఉన్నాం. కాబట్టి మనం తిరిగి మళ్ళీ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి మన ప్రభుత్వంలోనే మనం మళ్ళీ జీతాలు పెంచుకోవాలని ఆశిద్దాం.